వదినా, దాని గదిలోకి వెళ్ళి చూస్తే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. ప్లీజ్ ఆపొద్దు. వద్దు క్రిష్, ప్లీజ్ క్రిష్, వద్దు. చీకటి తర్వాత వెలుగు, వెలుగు వెళ్ళిపోగానే చీకటి. ఇదే ప్రకృతి ధర్మం. కష్టం తర్వాత సుఖం, సుఖం అంటే ఏంటో తెలిసాక కష్టం. ఇది మనిషి జీవిత ధర్మం. కానీ నా జీవితంలో ఏంటి స్వామి? చీకటి తప్ప వెలుగు లేదు, కష్టం తప్ప సుఖం జాడలేదు. ఏ జన్మలో ఎవరికేం హాని చేశానో నా జీవితం ఇంత అంధకారం అయిపోయింది. మీనాక్షి, నువ్విక్కడున్నావా? నువ్వు కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏ అత్తయ్యా, చచ్చిపోతాననుకున్నారా? మీనాక్షి, అలా అనకమ్మా. నాకు నా భర్తతో కలిసి బతకాలనుంది అత్తయ్యా. ఎలా బ్రతుకుతావు? ఎలా కలిసి బ్రతుకుతావు? స్నేహితురాలి వేషంలో ఆ శూర్పణఖ నీ జీవితంలోకి వచ్చింది. నీ బ్రతుకుని కాల్చేయాలని కంకణం కట్టుకుంది. నీ భర్తతో కలిసి బ్రతకాలనుకున్న నీ కల కలగానే మిగిలిపోతుంది మీనాక్షి. లేదత్తయ్యా, నిజం ఎప్పుడూ కల కాదు, కాలేదు. కానీ కల మాత్రం నిజమయ్యే అవకాశం ఉంది. అది నీ పిచ్చి, అదంతా నీ భ్రమ. కల నిజం కావాలంటే కాలం కలిసి రావాలి, ఆ దేవుడు కరుణించాలి. కానీ ఆ అదృష్టం నీకు లేదు. అందుకే దురదృష్టం ఆ రాక్షసి గౌతమి రూపంలో నిన్ను వెంటాడుతోంది. ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకొచ్చి, అత్తయ్య ఇది నా స్నేహితురాలు అన్నావు. ఎవరూ లేరు, కొన్నాళ్లు మన ఇంట్లోనే ఉంటుంది అన్నావు. తల దాచుకోవడానికి జానెడు నీడ, కడుపు నింపుకోవడానికి పిడికడు తిండే కదా అని నోరు మెదపకుండా సరే అన్నాను. కాని ఈరోజు అది నీ బ్రతుకులోనే నిప్పులు పోసింది. దాన్ని నమ్మిన నీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, క్రిష్కి నీకు మధ్య ఉన్న దూరాన్ని అవకాశంగా తీసుకుని నీ కాపురంలోనే చిచ్చు పెట్టింది. అసలెవరిది మీనాక్షి? ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అది నీకెక్కడ పరిచయం? చెప్పు మీనాక్షి, అసలదెవరు? లేదు, గౌతమి పాపిరెడ్డి కూతురని అత్తయ్యకి తెలియకూడదు. తెలిస్తే తట్టుకోలేదు. ఓ కిరాతకుని కూతురికి ఆశ్రయం ఇచ్చినందుకు నన్ను చీదరించుకుంటుంది. చెప్పకూడదు, చెప్పకూడదు. మాట్లాడవేంటి మీనాక్షి? అసలు గౌతమి నీ స్నేహితురాలేనా? నిజంగా దానికి వెనక ముందు ఎవరూ లేరా? ఎందుకో సంస్కారం లేని ఆడదాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నావు? చెప్పు మీనాక్షి.
మనిషికి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఆ మనిషి సమస్యను చూస్తామే కాని సంస్కారం చూస్తాం అత్తయ్య. అది ఎంత కఠినాత్మురాలో తెలుసుకోవాలనిపించలేదు. నన్ను క్షమించండి అత్తయ్య. అసలు నువ్వు తప్పు చేశావని నేను భావిస్తే కదమ్మా నిన్ను క్షమించడానికి. కానీ నీ పక్కన ఉన్నది ఓ తప్పుడు మనిషి అని గుర్తించలేకపోయావనే నా బాధ. నువ్వు కళ్ళు తెరిచి గుర్తించేసరికి నీ జీవితం నీ చేతుల్లో లేకుండా పోయింది. అది ఎలా తట్టుకోను? ప్రపంచమంతా ఏకమైనా నిన్ను ఏకాకిని కానివ్వకూడదనుకున్నాను. వాడు తలకిందులుగా తపస్సు చేసినా నిన్ను దాటిపోనివ్వకూడదనుకున్నాను. నీ సుఖం కోసం ఎంతమందినైనా ఎదిరించాలనుకున్నాను. నా ప్రాణాలని అడ్డుపెట్టైనా నువ్వు నమ్మి నా పవిత్ర బంధాన్ని నిలబెట్టాలనుకున్నాను. కానీ వాణ్ణి ప్రశ్నించిన ప్రతిసారి నువ్వు నా నోరు నొక్కేస్తూనే ఉన్నావు. వాడి మీద కన్నెర చేసిన ప్రతి క్షణం వాణ్ణి కాపాడుతూనే ఉన్నావు మీనాక్షి. ఇప్పుడేం జరిగిందో చూసావా? రాధ లాంటి నిన్ను కాలదన్ని రాహువు నోట చిక్కాడు. నీ జీవితాన్ని చీకటి పాలు చేశాడు. ఏం చేయమంటావు? నన్నేం చేయమంటావు? నన్ను నమ్మండి అత్తయ్య, చాలు. నేను నమ్మిన నమ్మకం మీద మీరు కాస్త నమ్మకం ఉంచండి అత్తయ్య. ఆ సూర్యుడు రాహు నోటికి చిక్కినా, ఈ భూమికి గ్రహణం పట్టినా కొద్ది గంటలే అత్తయ్య. గ్రహణం వీడిపోతుంది, చీకటి తొలగిపోతుంది. నా కృష్ణుడు ఎదురు చూస్తున్న ఈ రాధ దగ్గరికి చేరుకుంటాడత్తయ్య. లేదు, వాడు రాడు. నీ దగ్గరికి కాదు కదా, నీ కనుచూపు మేరలో కూడా వాడిని కనిపించడు. నమ్మకం నమ్మకం అంటూ నిన్ను నువ్వే నాశనం చేసుకున్నావు. ఇన్నాళ్ళు నువ్వు వాడి మీద పెంచుకున్న ప్రేమతో ఏం సాధించావు? గుప్పెడు ప్రేమ కోసం పుట్టెడు దుఃఖాన్ని మూటగట్టుకున్నావు. అయినా నీ నమ్మకం చావట్లేదా? వాడు నీలా అనామకుడు కాదు, అమాయకుడు అంతకన్నా కాదు. వాడి కాస్తుంది అంతస్తుంది. ది గ్రేట్ ధనరాజ్ కొడుకనే గుర్తింపుంది. 3 ముళ్ళని 3 సెకండ్లలో తెంచేసే మూర్ఖత్వం ఉంది. నమ్ముకున్న భార్యని నట్టేట ముంచేంత క్లారిటీ ఉంది. ఇది తప్పు అని చెప్పిన తల్లి నోరు మోయించే చతురతుంది. కొత్తగా వాడు కోరుకున్న ఆడది వాడి జీవితంలో ఉంది. అన్నింటికీ మించి నిన్ను చంపైనా అనుకున్నది సాధించే ధైర్యం ఉంది. నీ దగ్గరే ఉంది. ఆయన కోసం చచ్చేంత ప్రేమ ఉందత్తయ్య. ఆయన నా కోసం క్షణకాలం బతికితే నేను ఆయన కోసం 100 సార్లు చచ్చిపోతాను. మీనాక్షి, అత్తయ్య,
కనకం, వదిన మీనాక్షి కోసం వెళ్ళి ఇంకా రాలేదేంటి? నేను వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నానండి. నాకేదో కంగారుగా ఉంది. చచ్చా, మీనాక్షికి ఏం కాదే. వదిన మీనాక్షిని తప్పకుండా తీసుకొస్తుంది. ఆహా, అదిగో నేను చెప్పలా, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. మీనాక్షి, మాట అయినా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావమ్మా? అక్క నీకోసం ఎంత కంగారు పడిందో. అబ్బా, వచ్చేసింది కదే. ఉమ్, ఆ, కనకం, బలరాం ఎక్కడా? బలరాం ఇంకా రాలేదక్క. అదిగో బలరాం వచ్చేసాడు. బలరాం, ఏంట్రా? నేను నీకు ఫోన్ చేస్తున్నాను, రింగ్ అవుతోంది. అంతలోనే వచ్చావు, కానీ ఫోన్ ఎందుకు చేసావని అడగకుండానే వెళ్ళిపోతున్నావు. ఓ సారీ అమ్మా, ఏదో మూడ్లో ఉండి వస్తాను. ఎక్కడికి రా? పైకమ్మా, కాస్త హెడేక్గా ఉంది. నేను చెప్పింది ఏమైంది? ఏంటమ్మా అది? అదేంట్రా, అప్పుడే మర్చిపోయావా? గుర్తు పెట్టుకోవాల్సినంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏముందమ్మా? రే, ఇంట్లో ఇంత గొడవ జరుగుతోంది, అది ఇంటి నల్లకొల్లోలం చేసింది. అయినా నీకు నా బాధ అర్థం కావట్లేదా? అమ్మా, ఇప్పటికి నువ్వు పడుతున్న బాధ చాలమ్మా. ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో. ఆలోచించకపోతే మీనాక్షి అన్యాయం అయిపోతుందిరా. చెప్పు, ఆ గౌతమి ఎవరు? ఏంటి, ఎంక్వైరీ చేసావా లేదా? అమ్మా ప్లీజ్, కొన్ని విషయాలు తెలుసుకోకపోతేనే మంచిది. కొందరిని మర్చిపోవడమే ఉత్తమం. మర్చిపోవడమా అంటే ఏంట్రా నువ్వనేది? అమ్మా, నిజం తెలుసుకుని బాధపడటం కన్నా అబద్ధంలో ఉండి ఆనందపడటం మేలమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. బలరాం, ఆగు. ఇప్పుడు నాకు కావాల్సింది నీ హితబోధ కాదు, సంతోషం కాదు, నిజం. నిజం తెలియాలి. ఆ నిజం నీకు తెలిసిన సంగతి నాకు తెలుసు. గౌతమి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, గౌతమి ఎవరో చెప్పు. ఇప్పటిదాకా జరిగింది చాలు. నీకు నిజం చెప్పి నిన్ను ఏడిపించలేను.
అలా అని అందరిలోని నిన్ను మోసం చేయలేనమ్మా. నిజంగా నన్ను మోసం చేయకూడదని నువ్వు అనుకుంటే గౌతమ్ ఎవరో చెప్పు. నిజంగా ఈ అమ్మ మీద నీకు గౌరవం ఉంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. తట్టుకోలేవమ్మా, నీ గుండె పగిలిపోతుంది. నా గుండె గట్టిది కాబట్టి నీ తమ్ముడు మీనాక్షిని కాలి కిందేసి నలిపేస్తున్నా ప్రాణం పోలేదురా. నా గుండె గట్టిది కాబట్టి ఓ రాక్షసిని నా ముందుకు తెచ్చి ప్రేమిస్తున్నానన్నా బ్రతికే ఉన్నాన్రా. వాటి ముందు నువ్వు చెప్పే నిజం ఏ పాటిది? కానీ అమ్మా ఇప్పుడు బలరాం, గౌతమ్ ఎవరు? చెప్పు. ఈ ఇంటి శత్రువు కూతురు. గౌతమి ఎవరో కాదు, మన కుటుంబం మీద కక్ష కట్టి మన మీద పగ పెంచుకొని మనల్ని నాశనం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ పాపిరెడ్డి కన్న కూతురు. ఆ విషయం తెలియక నువ్వు అన్నం పెట్టి ఆశ్రయమిస్తే అది మన ఇంటికి నిప్పు పెట్టింది. మీద కత్తి దూసిన ఓ రాక్షసుడి కడుపున పుట్టిన నువ్వు స్నేహితురాలిలా మీనాక్షితో ఎందుకు ఇంట్లోకొచ్చావు? ఎందుకు నిన్ను వల్లో వేసుకుందో ఇప్పటికైనా అర్థమైందా? మనందరికీ కొరివి పెట్టాలని ఇంట్లోకొచ్చిందిరా.